గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్స్ పై బల్దియా ఫోకస్ పెట్టింది. నగరంలో 140 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉండగా తొలి దశలో 20 కోట్లతో 11 ప్రాంతాల్లో ప్రభుత్వం పంపుల నిర్మాణం చేపట్టింది. జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ ప్రాజెక్టుతో నగరంలో వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ చెబుతారు. నుమాన్, వర్షం కురిసిన ప్రతిసారి హైదరాబాద్ నగరవాసులను భయపెట్టేటటువంటి వాటర్ లాగింగ్ ఏరియాస్ సమస్యకు పరిష్కారం చూపెట్టే విధంగా ఇటు వాటర్ వర్క్స్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 140 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్లను ఇప్పటికీ జీహెచ్ఎంసీ గుర్తించింది. అందులో దాదాపు 11 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సంపుల నిర్మాణాన్ని చేపట్టింది ఇటు వాటర్ వర్క్స్ అదేవిధంగా జీహెచ్ఎంసీ. మొత్తం కూడా 20 కోట్ల వ్యయంతో 11 ప్రాంతాల్లో ముఖ్యంగా అత్యధికంగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నటువంటి ఆ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టి సంపుల నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుతం మనము ఏదైతే రాజ్భవన్ దగ్గర ఉన్నాం, రాజ్భవన్కు వెళ్ళేటటువంటి మార్గంలో ఏదైతే ఇది సోమాజిగూడ డివిజన్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇటు జూబ్లీ హిల్స్ కానివ్వండి, ఖైరతాబాద్, సోమాజిగూడ లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వర్షం కురిసిన ప్రతిసారి కూడా దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరుగుతుంటుంది. సో ఏదైతే ఈ సంపుల నిర్మాణం చేయడం వల్ల వాటర్ నేరుగా వచ్చేసి సంపుల్లో ఇంకుడు గుంతలా ఉంటుంది. వాటర్లో అంతా స్టాగ్నెట్ ఇక్కడే అయిపోతుంది. రోడ్ల మీద నిలవలసినటువంటి వాటర్ అంతా కూడా ఏదైతే దాదాపు 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి ఈ సంపుల్లో వాటర్ అంతా కూడా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ ప్రత్యేకంగా వాటర్ లాగింగ్ ఏరియాల మీద కూడా ఫోకస్ పెట్టారు. సో అందులో భాగంగానే ఇటు ఖైరతాబాద్ జంక్షన్ కానివ్వండి, రాజ్భవన్ రోడ్లో ఉన్నటువంటి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వద్ద, దాంతోపాటు సోమాజిగూడ ఆర్టీఓ ఆఫీస్ వద్ద కూడా ఏదైతే ప్రత్యేకంగా ఈ సంపుల నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అంతా పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మేము చెప్పండి, వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ప్రధానంగా? సో ఈ సంపుల నిర్మాణం చేయడం వల్ల మీకు సమస్యకు ఎలాంటి పరిష్కారం జరుగుతుందంటారు? ఇది చాలా పెద్ద ఇష్యూ. మనకి ఏదైతే ఎవ్వరు వెళ్ళాలన్నా మెయిన్ రోడ్ రాజ్భవన్ రోడ్ మరియు అమీర్పేట్ రోడ్, ఈ 2 రోడ్లలో మనకి పైనుండి వాటర్ అంతా ఫ్లో ఇక్కడికే వస్తుంది. ఇది లో లయింగ్ ఏరియా. ఇక్కడ నుండి వాటర్ మళ్ళీ మనకి నాలాకి కనెక్టివిటీ లేదు, కావున ఇన్ని రోజులు ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యేది. అలాంటిది దీనికి ఒక జీహెచ్ఎంసీ మరియు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి చెప్పడంతో ఇక్కడ ఇలాంటి సమ్స్ ఏర్పాటు చేసి మోటార్స్ పెట్టి వాటిని ఆటోమేటిక్గా ఒక వర్షం పడినప్పుడు వాటర్ అన్నది నాలాలకు వెళ్ళేలాగా పైప్ లైన్స్ వేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకి ఇక్కడ వాటర్ అన్నది స్టాగ్నేట్ ఉండకుండా వెళ్ళిపోతూ ఈజీగా వాటర్ వెళ్ళిపోతాయి. ఇది ఒక పెద్ద పర్మనెంట్ సొల్యూషన్గా మనకి జీహెచ్ఎంసీ తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 1 కోటి రూపాయలతో ఇలాంటివి ఒక 5 ప్రాజెక్ట్స్ మన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నారు. అమీర్పేట్లో ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా కొన్ని చోట్ల ఆర్టీఏ అక్కడ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి వర్క్ చేయడం వల్ల మనకి వాటర్ లాగింగ్ ఏరియాస్ అన్నది జీరో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పండి, అంటే ప్రతిసారి వర్షం కురిసిన ప్రతిసారి కూడా మోకాళ్ళ లోతు మేర వర్షం ఆగిద్ది. రాజ్భవన్ ఏరియా మొత్తం అంటే నిత్యం రద్దీగా ఉండేటువంటి ఏరియా. సో ప్రాబ్లం ఎలా ఉంటుంది సార్ మీకు ఇక్కడ? చాలా ప్రాబ్లం ఉంటుంది. వర్షం వస్తే ఈ రోడ్డు వెళ్ళాలంటే ఇక 2-3 గంటలు వర్షం తగ్గినాక, నీళ్ళు తగ్గినాక వెళ్ళాలి. ఎందుకంటే ప్రతిష్టాత్మకమైన రోడ్డు ఇది. రాజ్భవన్ అంటే అందరి దృష్టి ఇక్కడనే పడతారు. రాజ్భవన్ దగ్గర ఇట్లుందంటే ఇక రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది అనేది ప్రతిపక్షాలు కామెంట్ చేస్తూ ఉంటాయి. దీనికి ఫుల్ స్టాప్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ నగరము విశ్వనగరంగా తీర్చిదిద్దాలి, ఏ డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య లేకుండా ఉండాలి, ఇది కాస్మోపాలిటిక్ సిటీ అని దృష్టిలో పెట్టుకొని మొన్న అసెంబ్లీ సెషన్లో స్థానిక ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఈ విషయాలు రేజ్ చేయడంతో వెంబడే ముఖ్యమంత్రి గారు ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు, ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కావద్దు అని చెప్పి వాళ్ళు ఆదేశించడంతో ఇమీడియట్లీ జీహెచ్ఎంసీ అధికారులు ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ ఒక సంపు ఏర్పాటు చేసి 2 సంపులు కడతా ఉన్నారు. ఒకటి 98 లక్షలు, ఒకటి 96 లక్షలతోని ఇక్కడ ఆటోమేటిక్ మోటార్లు పెట్టి మన పక్కకు రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ తర్వాత నాలా ఉంది, ఆ నాలాలోకి అండర్ గ్రౌండ్ నుంచి పైప్ పంపించి ఆటోమేటిక్ వర్షం నీళ్ళు వచ్చినాయి అంటే ఎవరు మనిషి మ్యానిపులేటెడ్ లేకుండానే ఆటోమేటిక్గా నీళ్లు పోవాలి. ఒక్క అడుగు నీళ్లు కూడా రోడ్డు మీద లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఈరోజు పనులు మొదలైనాయి. దీని ద్వారా ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ లేకుండా ఇక్కడనే కాదు సిటీలో ఇంకా అమీర్పేట్ మైత్రివనం దగ్గర కూడా చాలా పెద్ద ఇష్యూ ఉంది. నేషనల్ హైవే రోడ్ అక్కడ కూడా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్పెషల్గా ఇవ్వడంతో రాబోయే రోజుల్లో నేను అనుకుంటాను ఈ వాటర్ స్టాగ్నేట్ ఉండదు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎంఎస్ మక్తా, ఈ బిఎస్ మక్తా, ఈ అమీర్పేట ఏరియా లోతట్టు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, షేక్పేట నుంచి వచ్చే నాలాలు, హుస్సేన్ సాగర్లో కలిసే నాలా ఉంది. కాబట్టి
చాలా ఇంపార్టెంట్ నాలా. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా చేయలేకపోయారు. ముఖ్యమంత్రి గారు వచ్చి వెంబడే దృష్టి పెట్టి దీన్ని చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యబీన్, ఆంధ్రజ్యోతి, రాజ్భవన్ ఏరియా నుంచి.